గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. జయ జయ శంకర, హర హర శంకర. నడిచే దేవుడు శ్రోతలకి నా నమస్కారం. ఈరోజు మన శీర్షిక సన్యాసి 9వ తిరుకల్యాణం. అది సాయం సంధ్యా సమయం. శ్రీమఠంలో మహాస్వామి వారి దర్శనం కోసం చాలామంది భక్తులు వేచి ఉన్నారు. మహాస్వామి వారు తమ గదిలో నుండి బయటకు వచ్చి మామూలుగా వారు కూర్చునే స్థలంలో గోడకు చేరి కూర్చున్నారు. ఒక్కొక్కరుగా భక్తులు వస్తూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారిని ప్రార్థించి తమ కష్టాలను తీర్చవలసిందిగా కోరుకుంటున్నారు. మహాస్వామి వారు వారికి తగిన సూచనలు ఇచ్చి వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపుతున్నారు. రాత్రి 8:30 అయ్యేటప్పటికీ భక్తులందరూ మహాస్వామి వారి దర్శనం ముగించుకుని వెళ్ళిపోయారు. వారు గదిలోకి వెళ్ళడానికి లేస్తూ ఉండగా తొందరపడుతూ దంపతులు వచ్చారు. వారి వెంట ఒక అమ్మాయి కూడా వచ్చింది. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారితో పాటుగా తెచ్చిన 4 పెద్ద సంచులలో నుండి పదార్థాలను తీసి అక్కడ ఉన్న పెద్ద పళ్ళెంలో పెట్టి మహాస్వామి వారికి సమర్పించారు. మహాస్వామి వారు ఆ పళ్ళాలలో ఉన్నటువంటి కలకండ, జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం మొదలైన వాటిని కొద్దిసేపు చూశారు. తరువాత వాటిని తెచ్చిన వారిని చూసి చాలా సంతోషంతో, అరెరే, మన విశ్వనాథన్, అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు? నీ భార్య కూడా వచ్చిందా? భేష్ భేష్, చాలా సంతోషం. అందరూ బాగున్నారా? ఏమి, ఎందుకు ఇవన్నీ తీసుకుని వచ్చావు? పెళ్లి గురించి ఏమైనా శుభవార్తతో వచ్చావా? నీ పక్కన నిల్చున్నది నీ కూతురు కదూ? ఓ, పెళ్లి సంబంధం కుదుర్చుకుని వచ్చావా? విశ్వనాథ, మరి ఈ పల్లెలలో వివాహ పత్రిక లేదే అని మహాస్వామి వారు అడిగారు. అంతే, ఆ ముగ్గురు మహాస్వామి పాదాలపై పడి గట్టిగా రోదిస్తూ గట్టు తెగిన నదిలాగా ఏడవడం మొదలుపెట్టారు. మహాస్వామి వారికి అర్థం కాలేదు. కొంచెం ఆలోచించి ఆప్యాయతతో, ఏంటి విశ్వనాథ, నేనేమైనా తప్పు మాట్లాడానా? ఎందుకు చిన్నపిల్లలుగా ఏడుస్తున్నారు అన్నారు. వెంటనే విశ్వనాథన్ గట్టిగా లెంపలేసుకొని ఆతృతగా, శివశివ, అపచారం, అలాంటిది ఏమీ లేదు పెరియవా. మీరు పెళ్లి నిశ్చయమైందా? పెళ్లి పత్రిక ఏది అని అడగగానే మేము మా బాధని ఆపుకోలేకపోయాము పెరియవా. ఈమెకిప్పుడు 25 సంవత్సరాలు. మేము తనకి పెళ్లి చేయాలని 17వ సంవత్సరం నుండే సంవత్సరానికి 2 నెలలు ఇక్కడ ఉండి అబ్బాయిని వెతుకుతున్నాము. కానీ ఇంతవరకు ఒక్క సంబంధం కూడా కుదరలేదు. ఏదో కారణం చేత తప్పిపోతున్నాయి. చదువు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్న అదృష్టం లేదు అని మళ్ళా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు రాత్రి 9:30 అయింది. మహాస్వామి వారికి పరిస్థితి అర్థమైంది. అతన్ని స్థిమితపరచడానికి, సరే, బాధపడకు, రండి, వచ్చి మీ ముగ్గురు ఇక్కడ కూర్చోండి అని వారికి ముందున్న స్థలం చూపించారు మహాపెరియవ. ముగ్గురు అక్కడ కూర్చున్నారు. మహాస్వామి వారు మాట్లాడుతూ, విశ్వనాథ, నాకు తెలుసు, నువ్వు ఎన్నో దేవాలయాలకి, చెరువులకి, ఎందరో పేదలకి దాన ధర్మాలు చేశావు. నీకు ఇంతటి మానసిక వేదన. అరే సరే, నువ్వు అమెరికా వెళ్ళి స్థిరపడి ఎన్ని సంవత్సరాలయ్యింది అని అడిగారు. 20 ఏళ్ళు పెరియవా, విశ్వనాథన్ బదులిచ్చాడు. మహాస్వామి వారు అమ్మాయిని చూపిస్తూ చిరునవ్వుతో, ఈమె నీకు ఒక్కనొక్క కూతురు కదా, ఏమిటి పేరు అని అడిగారు. విశ్వనాథన్ నోటికి తన చేతిని అడ్డుపెట్టుకొని, తన పేరు అపర్ణ. అవును పెరియవా, ఈమె ఒక్కతే అని అన్నారు. ఈమె జాతకాన్ని ఎవరైనా జ్యోతిష్యులో చూపించావా అని అడిగారు. చాలామందికి చూపించాను స్వామి. ప్రతి ఒక్కరూ ఏదో దోషం ఉందని చెప్తూ కొన్ని నివారణలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేశాము. మహాస్వామి వారిని చూసి, ఏమేమి చేశారు అని అడిగారు. పితృదోష పరిహారార్థం రామేశ్వరంలో తిలహోమం, కంజనూరులో శుక్రప్రీతి, తిరునాగేశ్వరంలో రాహుప్రీతి, ఆలంగుడిలో గురుప్రీతి, కుర్తాలం దగ్గరలోని తిరుమంజనరిలో ప్రత్యేక పూజ, తిరునల్లారులో నలతీర్థంలో స్నానం మరియు శని ప్రీతి, ఇలా ఎన్నో చేశాము పెరియవా అన్నారు. అతను ముగించేలోగా మహాస్వామి వారు అడ్డుపడుతూ, అయినా ఫలప్రాప్తి లేదంటావు అని వెంటనే విశ్వనాథన్ భార్యతో, అమ్మాయికి పెళ్లి కావలసిన రంగులు ఎన్ని చేయించారు అని అడిగారు. అన్నీ సిద్ధం చేశాము పెరియవా అని బదులిచ్చింది. భేష్ భేష్, ఎన్ని సవర్ల బంగారం పెడుతున్నారు అమ్మాయికి అని అడిగారు. 30 సవర్లతో బంగారాలు చేయించాము. దానితో పాటు 2 సెట్లు 20 సవర్లతో చేయించాము అని విశ్వనాథన్ అన్నారు. ఆ 20 సవర్లు 2 సెట్లు ఎవరి కోసం అని అడిగారు. పెరియవా, అపర్ణ పెళ్లి కుదిరితే తన పెళ్లితో పాటు మరో 2 పేద అమ్మాయిలకు కూడా
మొత్తం ఖర్చు మేమే భరించి పెళ్లి చేద్దామని అనుకున్నాము. అందుకే వేరే ఆభరణాలు కూడా చేయించాము. కానీ అపర్ణ పెళ్ళే కుదరటం లేదు పెరియవా అని విశ్వనాథన్ భోరున విలిపించాడు. అప్పుడు సమయం 10:30 కావస్తోంది. మహాస్వామి వారు కొంచెం తీవ్రంగా ఆలోచించి విశ్వనాథంతో, ఎన్ని రోజులు మీ అమెరికాలకి తిరిగి వెళ్ళాలి అని అడిగారు. ఇంకో 20 రోజుల తర్వాత పెరియవా అన్నారు. భేష్ భేష్. మహాస్వామి వారు సంతోషించి, మీరు భోజనం ముగించారా అని అడిగారు. ఇంకా లేదు అని విశ్వనాథన్ అన్నారు. మహాస్వామి వారు వంటవాడికి కబురు పంపి, వాడు రాగానే ఏముంది అని అడిగారు. అన్నం, ఉప్మా, గుమ్మడికాయ సాంబారు ఉంది అని అన్నాడు. మహాస్వామి విశ్వనాథన్ కుటుంబాన్ని వంటశాలలోకి వెళ్ళి భోజనం చేసి రమ్మని ఆదేశించాడు. వారు వచ్చే వరకు స్వామివారు అక్కడే ఉన్నారు. అప్పుడు రాత్రి 11 గంటలు అయింది. వారు విశ్వనాథాన్ని ఆప్యాయంగా చూస్తూ, విశ్వనాథ, నీకు గొప్ప హృదయం ఉంది. నీ కుమార్తె పెళ్లితో పాటు ఇంకో 2 ఆడపిల్లలకు పెళ్లి చేయాలని నగలు కూడా సిద్ధపరచుకుని ఉన్నావు. నీది చాలా విశాల హృదయం. కామాక్షి నిన్ను తప్పక రక్షిస్తుంది అని అతన్ని అనునయించారు. తర్వాత అతనితో, ఒక పని చెయ్యి. రేపు ఉదయం కుటుంబ సమేతంగా తిరువణ్ణకోయిల్ వెళ్ళు. అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి, జంబుకేశ్వరునికి అభిషేకం చేయించు. అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకి సువర్ణ శ్రీచక్ర తాటంకాలు అలంకరించబడి ఉంటాయి. మీ అమ్మాయి అపర్ణకు చెప్పు, కళ్ళు ఆర్పకుండా ఆ తాటంకాలను చూస్తూ తనకు వివాహం త్వరగా జరగాలని కోరుకొమ్మను. అది చేసిన తరువాత విశ్వనాథన్ ఉత్సాహంతో స్వామివారి మాటలకు అడ్డుపడుతూ, పెరియవా, మా ఇంటి దైవం కూడా ఆ అఖిలాండేశ్వరి అమ్మవారే అని చెప్పాడు. భేష్, అలాగైతే మరీ మంచిది. రేపు ఉదయమే మీరందరూ వెళ్ళి ఈ పని చేయండి. అక్కడి నుండి తిరుమల వెళ్ళి స్వామివారి కళ్యాణోత్సవం చేయించి స్వామిని ప్రార్థించండి. అంతా సరిపోతుంది. మీరు తెచ్చిన ఈ పదార్థములన్నీ ఆ అఖిలాండేశ్వరి అమ్మవారికి సమర్పించండి అని మహాస్వామి లేచి నిలబడ్డారు. వారందరూ స్వామికి సాష్టాంగం చేశారు. విశ్వనాథన్ స్వామి వారి వైపు చూసి సంకోచిస్తూ, పెరియవా, నా కుమార్తెకు 17వ సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా తిరుమల శ్రీనివాసుని కళ్యాణం చేయిస్తున్నాను. ఇప్పటిదాకా 8 సార్లు చేయించాను అన్నాడు. సరే విశ్వనాథ, పోయేదేముంది, ఈ సన్యాసి కోసం 9వ సారి చేయించు అని మహాస్వామి నవ్వుతూ తమ గదిలోపలికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత విశ్వనాథన్ కుటుంబం మహాస్వామి వారు చెప్పినట్టు తిరువణ్ణకోయిల్లోని అభిషేకము, తాటంక దర్శనము కావించుకొని తిరుమలకు వెళ్ళారు. ఆ రోజు కళ్యాణం చేయించే ఆర్జిత భక్తులు చాలామంది ఉన్నారు. కళ్యాణం జరిగే చోట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. విశ్వనాథన్ కుటుంబం ఆ హాలులో మధ్యలో ఒక మూల కూర్చొని ఉన్నారు. అక్కడ ఉన్న వైఖానసార్చకుల స్వామివారి కళ్యాణాన్ని వేదోక్త మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. వారి మంత్రోచ్చారణ తారాస్థాయికి చేరి ప్రాంగణమంతా ధ్వనిస్తోంది. విశ్వనాథన్ భారమైన హృదయంతో, తండ్రి శ్రీనివాస, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? నీవు నీ కళ్యాణాన్ని ప్రతిరోజు ఇంత వైభవంగా జరిపించుకుంటున్నావు. మరి నా కూతురు అపర్ణ ఏం తప్పు చేసింది స్వామి? తనకి తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి జరిపించడం లేదు అని గట్టిగా ఏడుస్తున్నాడు. అతని భార్య, కూతురు కూడా శోకిస్తున్నారు. విశ్వనాథానికి దగ్గరలో కుటుంబం కూర్చొని ఉంది. ఆ కుటుంబ యజమాని ఒక 50-55 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను ఆప్యాయంగా విశ్వనాథన్ వెన్ను నిమురుతూ, అయ్యా, నా పేరు వైద్యనాథన్, మాది మద్రాసు. నేను చాలా సేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. ఇంత వైభవంగా ఆ శ్రీనివాస కళ్యాణం జరుగుతూ ఉంటే ఆనందంగా వీక్షించకుండా ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అనునయించారు. విశ్వనాథన్ ఆయన మాటలకు కొంచెం నెమ్మదించి తన బాధనంతా ఆయనతో పంచుకొని కాస్త కుదుటపడ్డాడు. వైద్యనాథన్ వెనుకకు తిరిగి అపర్ణను చూశాడు. అతనికి ఆ అమ్మాయి మంచి గుణవంతురాలు అనిపించింది. వైద్యనాథన్ అతన్ని, మీ గోత్రం ఏంటి అని అడిగాడు. వథుల గోత్రం. మాది శ్రీవత్స. మరి మీ అమ్మాయి వయసు ఎంత అని అడిగాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని విశ్వనాథన్ అడిగాడు. అందుకు వైద్యనాథన్, ఈ కళ్యాణం అయిపోనివ్వండి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీతో మొత్తం చెప్తాను అన్నాడు. కళ్యాణం ముగించుకుని అందరూ ప్రసాదం తీసుకుని వైద్యనాథన్ ఉంటున్న అతిథి గృహానికి విశ్వనాథన్ కుటుంబాన్ని పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ విశ్వనాథన్తో, మేము తంజావూరు పక్కన మెలట్టూరు వాళ్ళం. నేను ఇప్పుడు మద్రాసులో రక్షణ పద్దుల శాఖలో పనిచేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు, పేరు శ్రీనివాసన్, వయసు 26 సంవత్సరములు. వాడు అమెరికాలో ఫోర్డ్ మోటార్స్లో పనిచేస్తున్నాడు. రేపు తన సెలవుల పైన మద్రాసుకు వస్తున్నాడు. గత 3 ఏళ్లుగా అమ్మాయి కోసం వెతుకుతున్నాము. మేము కామకోటి మఠానికి భక్తులం.
3 నెలల క్రిందట మహాస్వామి వారిని దర్శించి అబ్బాయికి పెళ్లి కావట్లేదు అని అడిగితే తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించమన్నారు. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది. ఆయన అనుగ్రహం ఉంటే మీ అమ్మాయి మా కోడలవుతుంది అని చెప్పాడు. వాళ్ళు పిల్లల జాతకములు తీసుకొని తిరుమలలోనే ప్రముఖ జ్యోతిష్కులకు చూపించారు. ఆశ్చర్యంగా వారి ఇద్దరి జాతకాలు 10 అంశాల్లో కూడా చక్కగా కుదిరాయి. ఇరు కుటుంబాల వారు సంతోషంగా ఆ రాత్రికే చెన్నై బయలుదేరారు. మరుసటి రోజు శ్రీనివాసన్ అమెరికా నుండి వచ్చాడు. అతనికి అపర్ణ నచ్చింది. అపర్ణకు కూడా అబ్బాయి నచ్చాడు. 15 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకొని చెన్నైలోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల వారు మహాస్వామి వారి దర్శనానికి కంచికి వచ్చారు. ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి 9 గంటలకు మహాస్వామి వారి దర్శనం లభించింది. విశ్వనాథన్, వైద్యనాథన్ కుటుంబాలు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి విశ్వనాథన్ మహాస్వామి వారికి తన తెచ్చిన పదార్థములను సమర్పించాడు. వైద్యనాథన్ వారి వెనుక నిలబడి ఉన్నాడు. వైద్యనాథన్ విశ్వనాథన్ కొంచెం సేపు మహాస్వామి వారు చూసి చిన్నగా నవ్వి, ఏం విశ్వనాథ, ఈ సన్యాసి కోసం 9వ సారి శ్రీనివాసుని కళ్యాణం చేయించగానే ఫలం సిద్ధించి అమ్మాయి వివాహం నిశ్చయమైందా? బేష్ బేష్, నీ కుమార్తె అపర్ణ చాలా అదృష్టవంతురాలు అని గట్టిగా నవ్వారు మహాస్వామి. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మహాస్వామి వారు, విశ్వనాథ, ఆ రోజు నువ్వు బాధపడడం చూచి ఆలోచించి మీ అమ్మాయికి జన్మాంతర వివాహ ప్రతిబంధక దోషం ఉన్నదని గ్రహించాను. దాని పరిహారం కొరకే అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంక దర్శనం, 9వ సారి శ్రీనివాసుని కళ్యాణము చేయించమని చెప్పాను. అర్థమైందా అని అన్నారు. మహాస్వామి వారు మళ్ళా, నీ కాబోయే వియంకులు ఎవరు, వాళ్ళది ఏ ఊరు అని అడిగారు. విశ్వనాథన్ వెనుక నిల్చున్న వైద్యనాథన్ ముందుకు వచ్చి స్వామికి సాష్టాంగం చేసి, నేనే పెరియవా, వీరికి కాబోయే వియంకుడిని, అంతా మీ అనుగ్రహం అన్నాడు. మహాస్వామి వారు ముక్కు మీద వేలేసుకొని, ఎవరు? ఓ, మెలట్టూరు వైద్యనాథన్. ఏం వైద్యనాథ, 3 నెలల క్రితం నువ్వు వచ్చి అమెరికాలో ఉన్న మీ అబ్బాయికి సంబంధం కుదరటం లేదన్నావు. నిన్ను తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని కళ్యాణం చేయించుకోమన్నాను కదా, ఎప్పుడు జరిపించావు కళ్యాణం అని అడిగారు. ఇద్దరము ఒకే రోజు శ్రీనివాస కళ్యాణం చేయించుకున్నాము పెరియవా, సంబంధం కూడా అక్కడే నిశ్చయించుకున్నాము. అంతా మీ ఆశీర్వాదం పెరియవా అని మాటలు గాద్గద్గమైన మహాస్వామి వారికి చెప్పాడు. సంతోషంగా ఉండండి అని మహాస్వామి వారు వారిని మనస్ఫూర్తిగా దీవించారు. అప్పుడు సమయం 10 గంటలైంది. మహాస్వామి వారు నవ్వుతూ, ఆలస్యమవుతుంది విశ్వనాథ, వాళ్ళు చెప్పారు మఠంలో ఈరోజు కూడా అన్నం, ఉప్మా, గుమ్మడికాయ సాంబార్ అని, మీరందరూ ఇక్కడే పలహారం చేయండి అని చెప్పి పంపించారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర, హర హర శంకర. స్వస్తి.